చంద్రబాబు గతంలో 14 నుంచి 19 మధ్యలో ఉన్నప్పుడు లేదు. అప్పుడు నేను పని చేశాను అంటే నేనే కట్టాలి డబ్బులు. కానీ దాన్ని ఇప్పుడు కూడా కొత్తగా బిల్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డేటా ఇది. ఇది మేము విత్హెల్డ్ పెట్టాలి అని చెప్పిన 3,68,00,000 నిలిపేసిన అమౌంట్ని ఇప్పుడు డబ్బులు రిలీజ్ చేయడం ఒక డేటా అయితే, దీనికి సంబంధించి వాళ్ళు గతంలో జరిగిన పనులకు సంబంధించిన డేటా మొత్తం ఇవన్నీ కూడా ఫ్రాడ్ చేసి అప్పుడు అదొక 3,68,00,000, ఇది 1,38,00,000. ఇది డబ్బులు ఇవ్వకూడదు, ఇవన్నీ నిలబెట్టి ఎంక్వైరీ చేసిన తర్వాత చేయాలి. కానీ అలా తేలిన దాన్ని నేనేం చేయలేదు, ఇది సోషల్ ఆడిట్ చేసిన దాన్ని కూడా వీళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగింది. దగ్గరగా ఇప్పటికి 21 సంవత్సరాల నుంచి అక్కడ రైతులు క్రయ విక్రయాలు చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్న సందర్భం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఫ్రీ హోల్డ్ దాని నుంచి అవి తీసివేయడం జరిగింది, ఆ రైతులు క్రయ విక్రయాలు చేసుకోవాలి. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దాంట్లో ఏదో పెద్ద ఫ్రాడ్ జరిగింది, ఏదో అంతా వాళ్ళే లబ్ధి పొందుతున్నారు అని చెప్పేసి అవన్నీ నిలబెట్టడం జరిగింది. కలెక్టర్ గారిని అదే రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఇమీడియట్గా అది దాని మీద తీసేయండి, లేకుంటే రైతాంగానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి ఆయనకు తెలియజేయడం జరిగింది. ఈ 3 రిప్రజెంటేషన్స్ ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీలో ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్ ఆయన పర్యవేక్షణ చేయాల్సిన డిపార్ట్మెంట్. ఆయన దీంట్లో ఇన్వాల్వ్ అయినాడని నేను చెప్పేంత మూర్ఖుని కాదు. నేను చెప్పదలిచింది ఏంటంటే, నీకు మీ డిపార్ట్మెంట్ మీద పర్యవేక్షణ లోపించింది. మీరు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే దానికి తల ఊపడమే పోతున్నారే తప్ప ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని, జరుగుతున్న అవినీతిని నువ్వు కంట్రోల్ చేయలేనప్పుడు ఖచ్చితంగా ఆ అవినీతి మరక నీకు కూడా అంటుతుంది. మీరు గతంలో చూసినారు అంటే నాగం జనార్దన్ రెడ్డి, ఇదే చంద్రబాబు ఉన్నప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు అప్పుడు కూడా పనికి ఆహార పథకం ద్వారా పందికొక్కుల్లాగా తిన్నారు అని చెప్పి మొత్తం అంతా పక్కదారిపోయిందని చెప్పేసి ఆ రోజు కూడా విజిలెన్స్ కమిటీ దాన్ని ఫైండ్ అవుట్ చేసింది. దాని తర్వాత నీరు చెట్టులో చూసినా అదే జరిగింది. సో ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి పేదలకు ఏదైనా అందాలి అనుకున్న దాంట్లో ఖచ్చితంగా పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించిన మినిస్ట్రీ, ఆయనకు అడ్మినిస్ట్రేషన్ దీని మీద కొరబడింది. ఆయన సినిమాల మీదకి ఎక్కువ మోజు చూపిస్తున్నాడు తప్ప ఈ జనాలకి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న అన్యాయము, వాళ్ళకి జరుగుతున్న తప్పిదాలు దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది. ఏదో ట్రైబల్స్కి సంబంధించిన ప్రాంతంలో ఒక మందికి 20 జతలు చెప్పులు పంపించినానని, లేకుంటే 4 ఇవి చేసినానని కాదు, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న అవినీతి ఇది. ఈరోజు కర్షకుడు, కార్మికుడు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇది నేను చెప్పిన విధంగా ఏ రైతు అర్హతకు సంబంధించిన ఏ రైతుకి ఇవ్వకోకుండా కేవలం దొంగ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఏ విధంగా పేమెంట్లు జరుగుతున్నాయి చెప్పండి. ఏదైనా కానీ ఒకరికి డబ్బులు రావాలంటే 300 ఇస్తావా చెప్పు, నేను పని పెడతా, నీ దానికి వస్తుంది. ఇదే పద్ధతిలో పెడుతున్నారు తప్ప నిజంగా అంటే కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్మికునికి ఎక్కడే కానీ మేలు జరిగే పరిస్థితి లేదు. సో ఇది ఈ అవినీతిలో అంతా నేను చెప్పిన విధంగా కంపల్సరీగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకొని ఇలాంటి అంశాలు, నేను ముదుగుబ్బ మండలం అనేది ఒక మండలాన్ని ఎత్తి చూపిస్తున్నాను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈరోజు దగ్గర కార్మికులకు రావాల్సిన బకాయిలే 1,400 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. కార్మికులు రావాల్సింది వీళ్ళకి పెండింగ్ ఉన్నాయి. పెద్ద కాంట్రాక్టులకు అయితే బిల్లులు పే అయిపోతున్నాయా? మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం లేదు, ఆరోగ్యశ్రీ ఇవ్వటం లేదు, కార్మికులకు రావాల్సిన ఉపాధి హామీ బిల్లులు ఇవ్వటం లేదు. ఇంకా మీరు ఏం చేస్తున్నట్టు డబ్బులు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా జనానికి ఇచ్చినప్పుడు అవినీతి అయింది, శ్రీలంక అయింది, ఇది అని చెప్పిన మీరు ఈరోజు ఆ పథకాలు ఏమీ లేకుండా, రావాల్సినవి కూడా రాకుండా ప్రతి ఒక్కరోజు ఎవరో ఒకరు ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుంది కదా. ఒకరోజు హాస్పిటల్స్ తోడు మేము ధర్నా చేస్తున్నాం, ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అంటారు. ఇంకో రోజు ఫీజు రియంబర్స్మెంట్ రావటం లేదు, మాకు ఇబ్బందికరంగా ఉందని స్కూల్ యాజమాన్యం అంటుంది. నీ ఏం చేస్తున్నారు డబ్బులు? మీరు చూసినారా, అప్పులు కుప్పలుగా చేస్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా పనికి ఆహార పథకము, లేకుంటే స్టేషనరీ స్కామ్, మీరు అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఇదే అవుతున్నప్పుడు, ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇలాంటి స్కామ్స్ అన్ని పుట్టుకొస్తుంటాయి. పోచారం శ్రీనివాసరెడ్డి ఆ రోజు ఉన్నప్పుడు స్టేషనరీ స్కామ్స్, తెలుగు స్కామ్స్, ఇవన్నీ ఈయనే కదా ప్రభుత్వుడు అంతా. సో అదే పేదవాళ్ళకి ఇవ్వాలంటే మాత్రం వీళ్ళకి లేదు. డబ్బులన్నీ తీసుకొని పోయి ఎక్కడ పోతున్నారు? రోజు ప్రతి వారము ప్రతి నెల 3,000 కోట్లు 4,000 కోట్లు అప్పు చేస్తూనే ఉన్నారు. మరి ఎవరికి ఇస్తున్నారు? కిందకి కార్మికునికి ఇవ్వటంలే, ఎవరికి ఇవ్వటంలే. సో ఖచ్చితంగా ఈరోజు మేము ఇచ్చిన
కంప్లైంట్స్ మీద విచారణ చేయమని చెప్పి స్ట్రిక్ట్గా తీసుకొని చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ డబ్బులు దీంట్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, క్రిమినల్ కేసులు కట్టాలి వీళ్ళ మీద. ఎవరు సూత్రధారులు? నేను పాత్రధారుల పేర్లు ఇచ్చాను, దీని వెనకాల సూత్రధారులు ఏంది, పాత్రధారులు రారు. ఆ ధైర్యం చేయడానికి అంత ధైర్యం, ఎందుకంటే దిస్ నాట్ ద ఫస్ట్ టైం. గతంలోనూ కంప్లైంట్ ఇచ్చాను, కేసు రిజిస్టర్ చేసినాను. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ధైర్యంగా అంతగా చేస్తున్నారంటే దీని వెనకాల ఎవరో శక్తి ఉండాలి. ఎవరో బలం లేకపోతే కిందున్న వాళ్ళు అంత ధైర్యం చేయరు. ఆ బలమైన వ్యక్తి ఎవరో వాళ్ళందరినీ కూడా చేసి ఖచ్చితంగా ఈ తప్పుడు చేసిన అధికారులందరినీ కూడా వాళ్ళ వెనకాల ఫోర్స్ చేసిన వాళ్ళని కూడా చేపించాలి సార్.